నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలలో 3వ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం, మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుకి ప్రజల్లో మంచి స్పందన రావటం, ఈరోజు మన ప్రాంతాలని మనం పరిశుభ్రంగా ఉంచుకునే దిశగా ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించడం, ఇదంతా ఒక మార్పు. ఈ మార్పే మా ముఖ్యమంత్రి గారు కోరుకున్నది. ఈ మార్పు ప్రజల్లో వస్తా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా బెటర్గా పనిచేసి ఇంకా బెటర్గా మన ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచుకునే విషయంలో ప్రతి పౌరుడు కూడా కష్టపడి దీని మీద దృష్టి పెట్టి మన ప్రాంతాలని పరిశుభ్రంగా ఉంచుకునే విషయంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించాలని ఆచరిస్తూ మన ప్రాంతాన్ని మనం కాపాడుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మన మార్గాపురం స్వచ్ఛ మార్గాపురం ఈ కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం చేసుకుంటూ వస్తా ఉన్నాం. దీనివల్ల కాలుష్యం కానీ పొల్యూషన్ కానీ అలాగే మన పరిశుభ్రత కానీ చాలా వరకు బెటర్గా ఇప్పుడు మంచి పర్ఫార్మెన్స్ వస్తా ఉంది. ఎందుకంటే గతంలో ఎవరు కూడా ఈ రకంగా పట్టించుకొని మన ఊర్లను మనం శుభ్రం చేసుకుందాం, మన ప్రజలను మనం శుభ్రం చేసుకుందాం అన్నటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో ఎప్పుడు లేవు. కానీ మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత నుంచి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు మన ఈ స్వచ్ఛ మార్గాలు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ గ్రామంగా మన ప్రాంతాన్ని తయారు చేసుకోమని చెప్పి ఆయన ఇచ్చిన ఆదేశానుసారం అందరం కూడా కష్టపడి పనిచేసుకుంటా ఉన్నాం. అయితే మన మార్గాపురం ప్రత్యేకంగా జిల్లా అయింది. ఈ జిల్లా అయింది కాబట్టి ఇక మన ఊరిని మనమే కాపాడుకోవాలి, మన ఊరిని మనమే శుభ్రపరచుకోవాలి, మన ఊర్లో మనమే అందరినీ శుభ్రపరిచేలా చేసే విధంగా మనం మోటివేట్ చేయాలి. ఇది ఎవరికి వాళ్ళం మనకెందుకులే అని చెప్పి పట్టించుకోకుండా మన పని మనం చూసుకుంటూ పోతా ఉన్నాం. దీనివల్ల ప్రజల్లో పూర్తి స్థాయిగా అవగాహన లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తా ఉన్నాయి. దీన్ని అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఇక్కడికి వచ్చినటువంటి అందరం కూడా చేపట్టాలి. అందరూ కూడా ఈ అవగాహన కల్పించి ఎక్కడ కూడా వేస్టేజ్ అనేది రోడ్ల మీద పడకుండా దాన్ని తీసుకొని వచ్చి ఈ RRR సెంటర్లో ఇక్కడ ఉంచే విధంగా, ఇక్కడ చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. త్వరలో మైక్ అనౌన్స్మెంట్ ద్వారా ఇలా పబ్లిక్ కి పూర్తి స్థాయిలో అవేర్నెస్ వచ్చే విధంగా కూడా చేసి వాళ్ళని మార్పు తీసుకొని వచ్చి మన ప్రాంతంలో మన మార్గాపూర్ జిల్లా హెడ్ క్వార్టర్ ని పరిశుభ్రంగా ఉంచుతున్నాం అని చెప్పేటువంటి మంచి పేరుని సంపాదిద్దామని చెప్పి మీ అందరికి కూడా మనవి చేసుకుంటూ ఇప్పుడు ప్రతిజ్ఞగా నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర
స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేందుకు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. హలో అండి, అందరూ బాగున్నారు? నేను కూడా బాగున్నాను. అయితే ఇక్కడ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛం ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర అనే ఈ ప్రోగ్రాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలని, ప్రతి ఒక్కరూ మీ యొక్క పరిసర ప్రాంతాలలో అన్నీ శుభ్రంగా ఉంచుకోవాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఏరియాలని, మన పరిసర ప్రాంతాలని శుభ్రంగా ఉంచుకోవాలని ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమాన్ని స్వర్ణాంధ్ర, స్వర్ణ భారత్ ఇవన్నీ మంచిగా ఉంచుకోవాలని ప్రభుత్వం వారు కోరి ఉన్నారు.